హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ యూ ఆల్ టు మై ఛానల్ సుష్మా స్నాప్షాట్స్. ఏంటి సుష్మా వాళ్ళ హస్బెండ్తో కలిసి ఎక్కడికో బయలుదేరుతున్నట్టుగా ఉంది అనుకుంటున్నారా? అవునండి, మేము యానివర్సరీ సెలబ్రేట్ చేసుకోవడానికి టువర్డ్స్ నార్త్ ఆఫ్ మినసోటా వెళ్తున్నాము. All set to go. సో ఇప్పుడు మేమైతే మినియాపోలిస్ నుంచి 3 hours డిస్టెన్స్లో ఉన్న హ్యాకెన్సాక్ అనే ప్లేస్కి వెళ్తున్నామండి. అక్కడ మేము క్యాబిన్స్ తీసుకోబోతున్నాము. సో మీరైతే ఇక్కడ యుఎస్లో క్యాబిన్స్ ఎలా ఉంటాయి, అసలు ఎలా స్టే చేస్తారు, బేసిక్ ఫెసిలిటీస్ ఉంటాయా లేదా, అండ్ ఇవన్నీ అయితే మీరు చూడగలుగుతారు. అండ్ హౌ డిడ్ వి స్పెండ్ అవర్ యానివర్సరీ 2 days అని మీరు చూస్తారు. మా యానివర్సరీ వచ్చేసి October 20th అండి. సో ఈ 2 days, ఈ 2 or 3 days మాకు ఏదైతే దొరుకుతుందో చాలా పీస్ఫుల్గా అండ్ జస్ట్ చిల్ అండ్ రిలాక్స్ ఇలాంటి మోడ్లో స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాము, వితౌట్ ఎనీ ఆఫీస్ వర్క్ ఆర్ ఎనీథింగ్. మేమైతే సండే 11 o'clockకి స్టార్ట్ అయ్యామండి అండ్ వెన్స్డే రిటర్న్ అవుదాం అనుకుంటున్నాము. సో ఈ లోపు అయితే మనకు డ్రైవ్ బోర్ కొట్టకుండా ఒక డ్యూయట్ అయితే వేసుకుందాము. మేఘాలి తాకింది హాయ్ హాయ్ లెస్సా. చూసారు కదా ఎంత బాగుందో సాంగ్. ఇది చాలా యాప్ట్గా సెట్ అయింది లొకేషన్కి కూడా. వీఆర్ రియలీ ఎంజాయింగ్ ద డ్రైవ్. ఇంకొద్ది నిమిషాలలో అయితే మనం మన డెస్టినేషన్ రీచ్ అయిపోతాము. ఇప్పుడైతే మన క్యాబిన్స్కి వచ్చేసామండి. ఇప్పుడు ఆ క్యాబిన్స్ని మేనేజ్ చేసే ఓనర్స్ ఉంటారు కదా, వాళ్ళతో వెళ్ళి మాట్లాడుతున్నాము కీస్ తీసుకోవడానికి. సో ఇక్కడైతే మొత్తం మేపుల్ ట్రీస్తోని కవర్ అయి ఉంటుందని అండ్ ఫాల్లో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందని చెప్తున్నారు. అండ్ వింటర్ టైంలో కూడా అంతే బ్యూటిఫుల్గా ఉంటుందండి. అండ్ ఆవిడ అన్నదాని ప్రకారం అయితే ఇప్పుడు స్విమ్మింగ్ అలౌడ్ లేదు, ఎందుకంటే చాలా ఎక్స్ట్రీమ్ కోల్డ్ టెంపరేచర్స్ ఉన్నాయి కాబట్టి. అండ్ హవెవర్ మాకైతే అన్నీ ఎక్స్ప్లోర్ చేసి బయట తిరగాలని అయితే రాలేదండి ట్రిప్కి. వి జస్ట్ వాంట్ టు చిల్, ఈట్ అండ్ రిలాక్స్ అంతే. సో వీఆర్ కంప్లీట్లీ ఫైన్ విత్ దాట్. సో ఎదురుగా చూస్తున్నారు కదా, అదే క్యాబిన్స్లో మేము నెక్స్ట్ 3 days స్పెండ్ చేయబోతున్నాము. అండ్ మీకు ఇప్పుడు చూపిస్తాను చుట్టుపక్కల ఎంత బ్యూటిఫుల్గా ఉందో. లైక్ ఇంకా కొన్ని ఫాల్ కలర్స్ ఉండి చాలా చాలా ప్లెజెంట్గా అండ్ బ్యూటిఫుల్గా ఉంది. Any guess on what we are eating now? It's mutton biryani. I know we'll be very hungry by the time we reach అని చెప్పేసి ముందే ఇంట్లో వేడివేడిగా మటన్ బిర్యానీ చేసుకొని వచ్చాము. అండ్ జస్ట్ ఇప్పుడు అలా ఓవెన్లో హీట్ చేసుకొని తింటున్నాం. వీఆర్ వెరీ వెరీ హంగ్రీ గైస్. మేబీ విల్ సీ యూ నెక్స్ట్ ఫ్యూ మినిట్స్. బాయ్. మాకైతే నైట్ అయిపోయింది, చాలా చాలా టైర్డ్ అయిపోయాము. అందుకే నేనైతే మంచిగా మేకప్ అంతా రిమూవ్ చేసేసుకొని ఒక అలోవెరాది హైడ్రేటింగ్ మాస్క్ ఉంటే అది అప్లై చేసుకున్నాను. ఆ మాస్క్ అంటే నాకు చాలా చాలా ఇష్టం, ఎందుకంటే ఇట్ రియలీ హెల్ప్స్ మై స్కిన్ టు బ్రీత్ అండ్ ఇట్ రిఫ్రెషెస్ మై స్కిన్ ఫర్ నెక్స్ట్ డే మార్నింగ్. సో అదైతే మంచిగా అప్లై చేసుకున్నాను. అండ్ రేపటి ప్లాన్స్ వచ్చేసి టుమారో ఐఎమ్ వాకింగ్. ఎస్, tomorrow is going to be a working day for me because I have some important deliverables to deliver. But Tuesday and Wednesday I'm entirely off. Tuesday is my anniversary, so Tuesday and Wednesday I'm off. But tomorrow is going to be a very very busy day. Chala calls ఉన్నాయి and there is so much stuff to do. But evening అయితే అలా చుట్టుపక్కల చూస్తూ కొంచెం ఎంజాయ్ చేద్దాం అనుకున్నాము. అండ్ రేపు నైట్ అవుట్ చేస్తామేమో మేబీ బికాస్ ట్యూస్డే ఐఎమ్ ఆఫ్. సో మంచిగా అలా ఫైర్ వేసుకొని బార్బెక్యూ చేసుకొని చిల్ అవుదాం అనుకుంటున్నాము. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. సో ఇదైతే రేపటి ప్లాన్స్. ఇంకా టైర్డ్ అయిపోయాను, పడుకుందాం అనుకుంటున్నాను కాబట్టి మీ అందరికి కూడా గుడ్ నైట్ చెప్పేసి పడుకుందాం అనుకున్నాను. సో సీ యూ అగైన్ టుమారో మార్నింగ్. బాయ్. And today is Monday morning 7 a.m. Who doesn't hate Mondays? And I'm one of them, and that too I'm working today. సో అందుకే త్వరగా లేచి ఫ్లఫీ ఆమ్లెట్స్ అయితే బ్రేక్ఫాస్ట్ చేశాను విత్ సమ్ నైస్ గ్రీన్ టీ. సో ఇప్పుడైతే అది తినేసి ఐ లాగ్ ఇన్ టు మై సిస్టమ్.
బట్ డు నాట్ వరీ, మీకైతే ఈవినింగ్ ఆఫ్టర్ ఆఫీస్ అవర్స్ మంచి క్యాబిన్ టూర్ అయితే ఇస్తానండి. యుల్ గెట్ టు నో లాట్ అబౌట్ క్యాబిన్స్, ఏమేం ప్రొవైడ్ చేస్తారు, ఎలా ఉంటుందని అయితే మీకు చూస్తారు. సో వాట్స్ ద వీడియో టిల్ ద ఎండ్. సో మీన్ వైల్ ఇప్పటి వరకు మీరైతే నా వీడియోస్ కానీ నా ఛానల్కి కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెళ్ళి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్ మీన్స్ అ లాట్ టు మీ. అండ్ ఆ పక్కనే ఉన్న బెల్ ఐకన్ని హిట్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు ఇట్టే తెలిసిపోతుంది. ఓకే, సో మనం మెట్లు ఎక్కగానే ఇలా ఇట్ సైడ్కి ప్యాటియో ఫర్నిచర్ ఉందండి. లైక్ సమ్మర్ టైమ్స్ వచ్చుంటే కనుక యూ కెన్ నైస్లీ ఎంజాయ్. ఇదంతా ఇక్కడ చెట్లు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ ఫాల్ కలర్స్ అని చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అలా అని చెప్పి స్నో టైంలో బ్యూటిఫుల్ కాదనుకోకండి, స్నో టైంలో కూడా చాలా చాలా బ్యూటిఫుల్ సీనిక్ అనమాట ఇదంతా. సో ఇక్కడ ఈ ప్యాటియో ఫర్నిచర్ ఉంది, కరెంట్లీ అంత మంచుతో కవర్ అయింది, బట్ దట్స్ ఓకే. అండ్ దే హ్యావ్ లైక్ కైండ్ ఆఫ్ బార్బిక్యూ చేసుకోవడానికి వన్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ గ్రిల్లర్ ఉంది ఇక్కడ. అండ్ లెట్స్ గో ఇన్ సైడ్. సో దిస్ ఈస్ ద మెయిన్ ఎంట్రన్స్ అండి. సో ఇలా లోపలికి వస్తే అండ్ వన్స్ యూ ఓపెన్ ద డోర్ యూ కెన్ ఎంటర్. అండ్ యాజ్ సూన్ యాజ్ యూ ఎంటర్ దిస్ సైడ్ మనకు వచ్చేసి రైట్ సైడ్కి మంచి డైనింగ్ టేబుల్ ఉంది. అండ్ దెర్ ఈస్ ఆల్సో కైండ్ ఆఫ్ వెల్కమ్ కార్డ్ విత్ ద యునో ద మ్యాప్ ఆఫ్ ద ప్లేస్. ఇక్కడ మీరు మ్యాప్ చూసుంటే గనక సి దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ వి ఆర్ లైక్ బిసైడ్ ఉమెన్స్ లేక్. ఇది ఉమెన్స్ లేక్ అనమాట. దిస్ ఇస్ ఆల్ లైక్. అండ్ దీని పక్కనే కొన్ని లైక్ చైల్డ్ లేక్స్ కూడా ఉన్నాయి. సి దిస్ ఇస్ గర్ల్ లేక్. And there is another lake called Child Lake over here. So this place is entirely covered with different kinds of lakes. And first time నేను ఇట్లా పేర్లతో చూస్తున్నాను, like women's lake, girls lake, child lake అని. Yeah, so this is where we are. And pretty much neatly organized. And to the left side we have the seating arrangement. I think the cushions are pretty old, but they are good. We can sit and walk or relax and chill. The main purpose వచ్చేసి ఈ ఈ వెకేషన్ కి ఆర్ ఈ ట్రిప్ కి ఏంటంటే జస్ట్ ఈట్, chill and relax. Just out of office for 2 days, no office work, no personal tensions, nothing, but just అలా కూర్చొని ఈ యానివర్సరీకి రిలాక్స్ అవుతాం. అండ్ ఈ కోవిడ్ టైంలో అంతకు మించి కూడా మనం ఏం చేయలేము కదా. So instead of taking a flight, just use our own car, come here and just chill, relax and enjoy. So అది మా మెయిన్ థీమ్ అనమాట. సో ఇక్కడ రాగానే మీకు ఇక్కడ మంచి సూపర్ యాంటిక్ ఫిష్ టేబుల్ అవి కూడా కనిపిస్తుంది. సిన్స్ ఇది లేక్ బిసైడ్గా ఉండడం వల్ల అండ్ ఈ క్యాబిన్స్లో ఉన్న ఆల్మోస్ట్ అన్ని ఫర్నిచర్ ఈస్ కైండ్ ఆఫ్ రిజంబ్లెన్స్ టు వాటర్ యానిమల్స్ లైక్ డక్స్, బర్డ్స్ అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిషెస్ ఇలా ఉన్నాయన్నమాట. అండ్ ఈ సీటింగ్ ఏరియా నుంచి అలా స్ట్రైట్గా వెళ్తే we have a fireplace to that side. And in the corner మీకు ఒక టీవీ కనిపిస్తుంది. They also have a nice music system, like they have this Sony music system also. And yeah, we already turned it on. It's working super good, super cool undi. Really loved it. And you know what I love the most is books. And they have like some nice collection of books, not too many, but at least 3-4 days to enjoy, to relax. కావాల్సిన బుక్స్ అని I thought I should carry the books, but I already inquired with them and they said that they have plenty of books. So yeah, and ఇక్కడ చూస్తే కనుక మీరు హ్యారీ పాటర్ సిరీస్ ఉన్నాయి తెలుసా, like 4 of them I believe, like yeah 1 2 3 4 series of books ఉన్నాయి ఇక్కడ. Yeah, and there are again some kind of antique pieces which resembles fish, birds, etc. They have nice bar counter లాగా ఒకటి అని చెప్పేసి అక్కడ కింద 4 swivel chairs ఇచ్చారు. You can nicely evenings అలా chill అవుతూ you can drink and eat and nicely అక్కడ కుక్ చేస్తుంటే simultaneously తింటూ ఉండొచ్చు. So this is one. And you might be surprised seeing what is this pile of gifts that are arranged over here అని. నేను మీరెంత సర్ప్రైజింగ్గా చూస్తున్నారో నేను అంత ఎగ్జైటింగ్గా ఎప్పుడు ఓపెన్ చేయాలని చూస్తున్నాను. ఇవి మా హస్బెండ్ నాకు ఇవ్వబోతున్న యానివర్సరీ గిఫ్ట్స్ అనమాట. I really wanted to tear it apart and see what's inside it, but he's not allowing me to.
I'm really waiting for that midnight where he can give me and I can see what's in them. But meanwhile నేను వైల్డ్ గెసెస్ చేస్తున్నాను ఇవేమై ఉంటుందా ఏంటా అని చెప్పేసి. బట్ ఐ కెనాట్ మేక్ ఇట్ అవుట్ వాట్ ఈస్ ఇన్సైడ్ ఇట్ అని. యా అక్కడ చెప్పాను కదండి టుడే ఐ వాజ్ వర్కింగ్ అని. సో నా ల్యాప్టాప్ అయితే అక్కడ ఉంది సైడ్కి, సిన్స్ ఆఫీస్ అవర్స్ అయిపోయాయి కాబట్టి ఐఎమ్ జస్ట్ షూటింగ్ దిస్ వీడియో. Okay, so now there are like 2 units together. Ikkada microwave oven as well as the regular oven, so grilling oven. So both are together, which is nice. It open chesta ganaka it's so clean and they have kept it neat. Konni saarlu konni cabins ela untadi and it's all messed up. They don't clean up properly. But what's good here is everything is so neat and so organized. I really loved it. And this is also like branded items like KitchenAid, so famous brand కదా. సో వాళ్ళ కంపెనీ యొక్క ఎక్విప్మెంట్ ఉంది ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి మనకు ఫ్రిడ్జ్ ఉంది, విచ్ ఇస్ డబుల్ డోర్ ఫ్రిడ్జ్ అండి. అండ్ ఇట్ హ్యాస్ బోత్ ఆప్షన్స్ ఫర్ వాటర్ యాజ్ వెల్ as ఐస్ ఎక్కడి నుంచో బయట నుంచి తీసుకురానక్కర్లేదు. చాలా క్యాబిన్స్లో మనం ఒకవేళ ఐ ఫౌండ్ ఐస్ బయటికి వెళ్ళి తెచ్చుకుంటాం కదా. బట్ నో నీడ్ టు వరీ, వీ హ్యావ్ బోత్ ఆప్షన్స్ ఓవర్ హియర్. అండ్ ఇట్స్ డబుల్ డోర్ ఫ్రిడ్జ్. అండ్ ఫ్రిడ్జ్లో దే డోంట్ గివ్ ఎనీ గ్రాసరీ ఆర్ సంథింగ్, మనమే అని తెచ్చుకోవాలి. సో అందుకని 3 daysకి సరిపడా కొన్ని చిన్న లైక్ రెగ్యులర్ గ్రాసరీ ఉంటాయి కదండి, అనియన్, కర్రీ లీవ్స్, ఎగ్స్, చపాతీస్, కర్డ్, చట్నీ అండ్ కెచప్, సాస్, బటర్ ఇలాంటి లైక్ బేసిక్ ఇంగ్రీడియంట్స్ అయితే నేను మినియాపోలిస్ నుంచే తెచ్చేసుకున్నాను. సో దాట్ దెర్ ఇస్ నో నీడ్ ఫర్ అస్ టు గో అవుట్ అండ్ బ్రింగ్ సంథింగ్ అండ్ జస్ట్ వేస్ట్ మనీ. సో ఇది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి కిచెన్. దే హ్యావ్ లైక్ ఇది ఉంది ఇక్కడ లైక్ అ టోస్టర్ విచ్ ఈస్ గుడ్. అండ్ దే హ్యావ్ సాల్ట్ అండ్ పెప్పర్ లైక్ బేసిక్ కాండిమెంట్స్ అన్నీ ఉన్నాయి. అండ్ లెట్స్ సీ వాట్స్ ఇన్సైడ్ ఇట్. They gave these glasses, like basic glasses and some bowls and some cutlery and all that stuff. Ikkada vachesi stove. This stove like nice 4-burner stove icharu and this is really working nice. Yeah, and it has nice exhaust fan too. Okay, and ikkada vachesi there's like some measuring cups ala unnai. And you know what, they gave these oats as well for breakfast. Like oats icharu, we can cook and eat for our breakfast, which is good. And ikkada vachesi like oil, canola oil icharu, some napkin rolls. And yeah, idi coffee unit anukunta andi. They have Cuisinart coffee machine, so any coffee lovers can nicely brew their coffee over here. And they have like basic condiments for coffee, like they have black tea options, they have sugar, creamer, etc. And cups for the coffee as well. And ee drawer lo aithe cutlery icharandi, like some measuring cups, oil brush, pizza cutter, alantivanni. Okay, yeah. And let's see what's inside this. Okay, yeah, they have like all the silverware here. Forks unnai, spoons unnai, and butter knives అన్ని ఇచ్చారు. We didn't expect like these many of any of this. అన్ని పట్టుకెళ్దామని ఒక థాట్లో కూడా ఉండే ఇనిషియల్లీ, బట్ వీఆర్ రియలీ సర్ప్రైజ్డ్ ఇన్ హౌ దే హ్యావ్ ఆర్గనైజ్డ్ అండ్ కెప్ట్ ఎవ్రీథింగ్ సో నీట్. అండ్ ఇది సింక్. సో వన్ గుడ్ థింగ్ ఇస్ అబౌట్ ఇస్ దేర్ నో నీడ్ ఫర్ అస్ టు క్యారీ వాటర్ బాటిల్స్, ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ ఇన్బిల్ట్ ఫిల్టరేషన్ సిస్టమ్ ఉందండి ఇక్కడ. సో సీ హియర్ there is already a filter over here. So yeah, so మనకి ఫిల్టర్డ్ వాటర్ వచ్చేస్తాయి ఈ పైప్ నుంచి, ఈ ట్యాప్ నుంచి ఐ మీన్. సో దిస్ ఇస్ ఫిల్టర్డ్ వాటర్. దెర్ ఇస్ నో నీడ్ ఫర్ అస్ టు బ్రింగ్ వాటర్ బాటిల్స్. ఆ తర్వాత దిస్ అ డిష్ వాషర్. సో యా, డిష్ వాషర్ ఉంది వీళ్ళకి. ప్లేట్స్ అండ్ బౌల్స్ అని నిన్నటువంటి. సో టుడే నైట్ విల్ ఆన్ ద డిష్ వాషర్. దే హ్యావ్ ద వాషింగ్ క్యాప్సూల్స్ as well. And let's see what's here. Yeah, this is all plates, bowls and glasses అన్నీ ఉన్నాయండి ఇక్కడ. Yeah, this like plenty of them. 4-5 members వచ్చినా కూడా సరిపోయాను ఉన్నాయి. It's very good. This is mostly about the main living area and kitchen అండి. So let's now go inside the bedrooms and the restroom area, how it looks. And ikkada వీళ్ళకి ఇన్బిల్ట్ సెంట్రలైజ్డ్ హీటర్ సిస్టమ్ ఉంది ఇక్కడ. యా,
So this is one restroom. This is a 2 bed and 1 bath. So they have got a nice standing shower, nice glass standing shower ఉంది ఇక్కడ, which is good. And the restrooms are so clean. మనం ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ఆలోచించి రెస్ట్ రూమ్ బాగుండాలని. Yeah, the restrooms are very neat, very hygienic. This is the bedroom. This is a master bedroom kind of. See how neatly it's organized, the bedding and everything. And there's a very big closet to this side. మంచి హ్యాంగర్స్ ఇచ్చారు లోపల, అన్ని మన లగేజ్ పెట్టుకోవడానికి సఫిషియంట్. అండ్ దెర్ ఇస్ అ మిర్రర్. ఆడవాళ్ళకి ఏదున్నా లేకున్నా మిర్రర్ మాత్రం ఉండాలి కదండి. ఎవ్రీ టైమ్ వి థింక్ వెదర్ టు క్యారీ అ మిర్రర్ ఆర్ నాట్. అండ్ లుక్ ఎట్ ద వ్యూ, లుక్ ఎట్ దోస్ వుడ్స్, ద నార్త్ వుడ్స్, హౌ బ్యూటిఫుల్లీ ఇట్స్ ఆల్. అండ్ ఇక్కడ మనకి లేక్ వ్యూ కూడా ఉంటుంది. ఇక్కడ నుంచి చూస్తే లేక్ అంతా క్లియర్గా కనిపిస్తుంది. సో బ్యూటిఫుల్. ఐ జస్ట్ వాంట్ టు స్పెండ్ రెస్ట్ ఆఫ్ మై లైఫ్ హియర్ అన్నట్టుగా ఉంది. But that's not possible, right? We have commitments. They have nice early morning music system laga. This device has both alarm as well as radio. So మార్నింగ్ మంచి అలారం పెట్టేసుకుని అలా రేడియో న్యూస్ అని చూస్తుంటే ఈ ఫోన్స్ ఇవన్నీ కాకుండా ఇలాంటివి సెటప్ చేసుకుంటే బాగుంటుంది అనిపించింది. Now let's get into the next bedroom. So this is the another bedroom they gave. సో ఇక్కడ కూడా అంతే. ఇఫ్ మల్టిపుల్ లైక్ మేమిద్దరమే వచ్చాం కాబట్టి మాకు దట్ బెడ్రూమ్ ఇస్ సఫిషియంట్. మీరు ఇక్కడ చాలా మంది వచ్చి ఉంటే లైక్ ఫ్రెండ్స్ అండ్ అందరు వచ్చి ఉంటే దే హ్యావ్ అనదర్ బెడ్రూమ్ ఓవర్ హియర్. లైక్ కిడ్స్కి 2 beds ఇచ్చారు. ఇక్కడ మెయిన్ మాస్టర్ బెడ్ లాగా ఒకటి ఇచ్చారు. అండ్ దే ఆల్సో హ్యావ్ వన్ చెస్ట్నట్ డ్రావర్. ఇక్కడ ఒక చెస్ట్నట్ డ్రావర్ అండ్ నైస్ అలార్మ్ క్లాక్ ఉంది ఇక్కడ కూడా. అండ్ ద వాల్ హ్యాస్ లైక్ నైస్ మిర్రర్స్ అండ్ నైస్ సీనరీస్ as well. Look at that, like different kinds of fish sceneries anni unnai. And on the top also they have some flowers anni ala pettukodaniki kuda baagundi. There is a fan and there is a light also. Ikkada fan and light. And itu kuda manaku aa room lo unnattuga it side kuda villa closet icharu. So like the same size closet I believe. Look at the view from here. See the entrance, how it looks. And you can also see other cabins as well. Look at the lake and there are other cabins also in front of us. See how beautiful it is. Chala pleasant ga, chala peaceful ga undandi. And look at the roof, all the lights are turned on. See how beautiful it is. There's not like big windows, lot of ventilation, high roof ceilings and big ventilation. Like a cabin house being so modern is the first time I'm looking at. I don't know whether many of might have already seen such kind of houses, but for me it's the very first time and I really loved it. సో ఇప్పుడైతే మీకు నేను మా యానివర్సరీ డిన్నర్కి ఏమేమి ప్రిపేర్ చేసుకున్నానో అయితే చూపిస్తాను. వి బోత్ రియలీ హ్యాడ్ ఎ వెరీ గుడ్ టైమ్ కుకింగ్ టుగెదర్ అండ్ ఇట్ వాస్ సో మచ్ ఫన్. చాలా ఐటమ్స్ ప్రిపేర్ చేసుకున్నామండి. లైక్ గార్లిక్ పొటాటో వెజ్జెస్ అని, డెవిల్ ఎగ్స్ అని, చికెన్ కబాబ్స్ అండ్ కార్న్ గ్రిల్ చేసుకున్నాము. అండ్ విత్ లాడ్ ఆఫ్ టాసిటోస్ అండ్ సాల్సా అండ్ సైడ్కి ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. ఇట్ వాజ్ రియలీ ఎ వెరీ బిగ్ ఫీస్ట్ అండి. చాలా ఎంజాయ్ చేసాం ఫుడ్ని అయితే. గార్లిక్ పొటాటో వెజ్జెస్ని అయితే చాలా సింపుల్గా చేసేసానండి. పొటాటోస్ని అన్నిటినీ కట్ చేసేసుకొని మంచిగా సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేసి కొంచెం ఆలివ్ ఆయిల్ యాడ్ చేసి టాస్ చేసుకున్నాను. అండ్ ఆ తర్వాత ఈ పొటాటో వెజ్జెస్ అన్నిటినీ కూడా మన గ్రిల్లింగ్ ట్రే పైన పరిచేసి దాంతోపాటు ఒక గార్లిక్ని అల్యూమినియం ఫాయిల్లో చుట్టి అన్నిటినీ కలిపి గ్రిల్ చేశాను ఒక 425 degrees టెంపరేచర్లో. లైక్ 15 minutes ఒకవైపు అండ్ 15 minutes ఇంకొక వైపు తిప్పి గ్రిల్ చేసుకున్నాను. అంతే, మన ఈ గార్లిక్ కూడా మంచిగా గ్రిల్ అయిపోతుంది కాబట్టి ఆ గార్లిక్ని బటర్లో వేసి దాని నుంచి సాస్ తీయడమే. ఆ సాస్ని మన పొటాటో వెజ్జెస్ పైన మంచిగా గ్లేజ్ చేస్తే మన గార్లిక్ పొటాటో వెజ్జెస్ రెడీ.
సో నేను ఇప్పుడైతే డెవిల్ ఎగ్స్ చేస్తున్నాను. డెవిల్ ఎగ్స్ చేసుకోవడానికి మనం జస్ట్ ఎగ్స్ని బాయిల్ చేసుకొని పొట్టు తీసుకొని వాటిని నీట్గా కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకున్న ఎగ్స్ పైన కొంచెం పెప్పర్ పౌడర్ చల్లుకొని దాని మీద చీజ్ వేసుకోవాలి. ఈ చీజ్ ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే మాజరెల్లా అండ్ పార్మిషన్ ఈ రెండు కలిపి ఉన్న చీజ్ని అయితే మొత్తం పరుచుకున్నాను. దీనిపైన కొంచెం గార్లిక్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సో దట్ గార్లిక్ ఫ్లేవర్ కూడా మన డెవిల్ ఎగ్స్కి యాడ్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఈ ఎగ్స్ మొత్తాన్ని తీసుకెళ్ళి మనం కొద్దిసేపు లైక్ 400 degrees టెంపరేచర్లో ఒక జస్ట్ 5 minutes ఉంచితే సరిపోతుంది. మంచిగా చీజీ అండ్ యమ్మీ డెవిల్ ఎగ్స్ రెడీ అయిపోతాయి. నేనైతే చికెన్ కబాబ్స్కి ముందుగానే మ్యారినేషన్ చేసి పెట్టుకున్నానండి. జస్ట్ క్యూవర్స్కి అవి కుచ్చేసి అవి కూడా వీటన్నిటితో పాటే గ్రిల్ చేస్తున్నాను. సో చూసారు కదండి, యమ్మీ ఫుడ్ అయితే రెడీ అయిపోయింది. చాలా రోజుల తర్వాత ఇలా మంచిగా టైం స్పెండ్ చేసాము ఇద్దరము. అండ్ ఐ బిలీవ్ ఆ రోజు నైట్ 2 o'clock వరకు అయితే ఇద్దరం కలిసి మూవీ చూస్తూ టైం స్పెండ్ చేసాము. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ మా యానివర్సరీ. సో వీఆర్ రియలీ ఎక్సైటెడ్ ఫర్ టుమారోస్ మార్నింగ్. అండ్ ఈ యానివర్సరీ వీడియో అయితే నెక్స్ట్ పార్ట్లో కంటిన్యూ చేస్తాను. అందులో అయితే మీరు చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే చూస్తారు. లైక్ వాట్ ఆల్ మై హస్బెండ్ గిఫ్టెడ్ మీ, వాట్ ఐ గిఫ్టెడ్ హిమ్, అండ్ మేము యానివర్సరీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము, ఏం చేసుకున్నాము, అన్నీ చాలా సర్ప్రైజెస్ అయితే రివీల్ అవుతాయి. సో స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద వీడియో. అండ్ ప్లీజ్ do not forget to like, share and subscribe to my channel. Bye bye.